హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, టెలి పర్ఫార్మెన్స్ అనే కంపెనీ నుంచి. సో మీకు వర్క్ చేయడానికి ఆ వర్కింగ్ కిట్ అంతా కూడా సో ఈ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు అప్లై చేయడానికి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th పాస్ అయిన వాళ్ళు కానీ ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ మేల్ ఆర్ ఫీమేల్ అనమాట, ఎనీ వన్ కెన్ అప్లై. సో ఏజ్ లిమిట్ 19 to 45 years. సో మీకు వర్క్ చేయడానికి కూడా వర్కింగ్ కిట్ అనేది సో కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో కూడా మెన్షన్ చేస్తారనమాట. సో కంపెనీ చూసుకుంటే టెలి పర్ఫార్మెన్స్ జాబ్ రోల్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ అనమాట. హిందీ, ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజెస్ మాత్రం సో మస్ట్ అండ్ షుడ్గా మీకు వచ్చిండాలన్నమాట. ఫ్రెషర్స్కి అప్ టు 5.50 LPA వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, హిందీ, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. సో లేదు ఫ్రెంచ్ లాంగ్వేజెస్ కూడా మీకు వచ్చి అనుకుంటే అప్ టు 10 LPA వరకు ఉంటుందన్నమాట ఫ్రెంచ్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్కి 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో పర్ డేకి సో 9 hours షిఫ్ట్స్ అనేది ఉంటుందన్నమాట. సో వారానికి వచ్చేసరికి 5 days వర్క్ అండ్ 2 days కాన్సిక్యూటివ్స్ ఆఫ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో లొకేషన్ చూసుకుంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని అయితే ఇచ్చారు. సిస్టమ్ విల్ బి ప్రొవైడెడ్ బై ద కంపెనీ అయితే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి గైస్. సో రిక్వైర్డ్ స్కిల్ సెట్ అని మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ, సో హిందీ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కన్వర్ట్ చేయడం అయితే మీకు వచ్చిందనమాట. కమాండ్ ఓవర్ లాంగ్వేజ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్కిల్స్ ఈజ్ రిక్వైర్డ్. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో వన్స్ మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే సో HR ఇంటర్వ్యూ, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో దాని తర్వాత AMCAT టెస్ట్ అనేది పెడతారు. సో తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో తర్వాత వీడియో కాన్ఫరెన్స్ అండ్ క్లయింట్ వర్చువల్ రౌండ్తో సో మిమ్మల్ని ఆన్బోర్డ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. సో మీ యొక్క నేము, మీ ఈమెయిల్ ID, కాంటాక్ట్ నెంబర్, ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్. సో అండ్ అదేవిధంగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ లేదా డిగ్రీ చేసిన వాళ్ళు మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. క్వాలిఫికేషన్ స్టేటస్ సో కంప్లీట్ అయితే కంప్లీటెడ్ అని, పర్ష్యూయింగ్ అయితే సో పర్ష్యూయింగ్ అని ఇవ్వచ్చు అనమాట. మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోవాలని, మ్యారిటల్ స్టేటస్ ఇలా అన్ని బేసిక్ సో అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఇక్కడ లాంగ్వేజెస్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా మీకు హిందీ అండ్ సో ఇంగ్లీష్ అనేది వస్తేనే ఇక్కడ అప్లై చేయండి. ఇంకా ఫర్దర్ రిమైనింగ్ లాంగ్వేజెస్ ఏమైనా వచ్చినా కానీ సో అవి కూడా అయితే ఇవ్వడానికి అయితే ఇక్కడ ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి రేట్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ రేటింగ్ 9 అయితే 9, 8 సో ఈ విధంగా అయితే ఇవ్వండి. సో రిమైనింగ్ డీటెయిల్స్ ఇక్కడ వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో వాళ్ళే కొంతకాలం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీ యొక్క ఓన్ ల్యాప్టాప్ ద్వారా ఆ ట్రైనింగ్స్ అనేవి అటెండ్ అవ్వాలి కాబట్టి సో మీకు ల్యాప్టాప్ ఉందా లేదా అడుగుతున్నారు. సో ఇక్కడ కంపల్సరీ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ బేసిక్ క్వశ్చన్స్ అని ఇచ్చి సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అనేది సో ఇక కంపెనీకి సబ్మిట్ అవుతుంది. సో తర్వాత ఈ యొక్క రౌండ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటే మీకు సో జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఇదన్నమాట టుడే నోటిఫికేషన్. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.